రైతు సోదరుల స్వాగతం. కృష్ణమ్మ పరుగులకు బ్రేక్ పడింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లు మొత్తం మూసివేశారు. ఆల్మట్టి డ్యామ్కి ఇన్ఫ్లోస్ మాత్రం 1,00,000 క్యూసెక్కులు పైగా వరద వస్తూనే ఉంది. అయినా గేట్లు మూసివేశారు. కేవలం విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చే ఆ 15,000 క్యూసెక్కులు మాత్రమే నారాయణపూర్కి వస్తూ ఉంది. అయితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరలా వెస్టర్న్ ఘాట్స్లో పశ్చిమ కనుమల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే విషయాన్ని భారత వాతావరణ శాఖ రిపోర్ట్ రిలీజ్ చేసింది. 12వ తేదీ తర్వాత పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆల్మట్టి డ్యామ్కి ఇప్పటికి కూడా 1,00,000 క్యూసెక్కులు ఫ్లడ్ వస్తూ ఉంది. ఆల్మట్టి డ్యాంలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ 123 టీఎంసీలు నీటిని నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే 117 టీఎంసీలు పైగా నీటిని నిల్వ చేశారు. అయితే మరొకసారి ఆల్మట్టి గేట్లు ఎత్తే అవకాశం స్పష్టంగా ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లడ్ లేకపోవడంతో జూరాలలో కూడా గేట్లు మొత్తం క్లోజ్ చేశారు. జూరాల 10 టీఎంసీలు కెపాసిటీ అయితే ఇప్పటికే 9 టీఎంసీలకి చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి ఒక 80,000 క్యూసెక్కుల వరద వస్తున్న గేట్లు మాత్రం మొత్తం క్లోజ్ చేసి విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 40,000 క్యూసెక్కులు శ్రీశైలానికి రిలీజ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 215 టీఎంసీల కెపాసిటీ గాను ఇప్పటికే 184.5 టీఎంసీల వరద చేరింది. ఇక 885 అడుగుల పూర్తిస్థాయి నీటి నిల్వలో 878.9 అడుగులకు వరద చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 72,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి చేరుతూ ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని ఎడమగట్టులో నిలిపివేసింది అనే సమాచారం అందుతూ ఉంది. దీని గురించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. కుడివైపు మాత్రం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇక పోతిరెడ్డిపాడు, హంద్రీనేవా, ఇక తెలంగాణ వైపు ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. అయితే శ్రీశైలం ప్రాజెక్టు ఈరోజు గేట్లు ఎత్తుతారు అనుకున్న సమయంలో ఎగువ ప్రాంతాల్లో ఫ్లడ్ నిలిచిపోయింది. కానీ మరొకసారి ఆల్మట్టి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అది 24 అవర్స్లోనైనా గేట్లు ఎత్తచ్చు. ఎందుకంటే ఇప్పటికే 117 టీఎంసీలు దాటిపోయింది. గంటకి పెరుగుతూ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 1,00,000 క్యూసెక్కులు ఆల్మట్టికి వస్తూ ఉంది. ఒకవేళ అది 120 టీఎంసీలకి తీసుకెళ్ళి ఆ తర్వాత అయినా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. మరో 2 డేస్లో పెద్ద ఎత్తున ఆ వెస్టర్న్ ఘాట్స్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మరలా ఫ్లడ్ నమోదయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చిన ఫ్లడ్ మొత్తం ఎలాగో శ్రీశైలం దాదాపుగా 86% పైగా నిండింది కాబట్టి నాగార్జున సాగర్కు చేరే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్లో ప్రస్తుతం 516 అడుగులకు వరద చేరింది. 152 టీఎంసీలు ఉంది. అందులో ఒక 12 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకోవడానికి తాగునీటి అవసరాలకు కేటాయించారు. మిగతా అదంతా డెడ్ స్టోరేజ్. నాగార్జున సాగర్లో ప్రస్తుతానికి వరద అయితే శ్రీశైలం నుంచి వస్తున్న విద్యుత్ ఉత్పత్తి ద్వారా వస్తున్న నీటిని మాత్రమే ఇన్ఫ్లోస్ ఉన్నాయి నాగార్జున సాగర్కి. నాగార్జున సాగర్ నుంచి అవుట్ఫ్లోస్ మాత్రం కేవలం ఒక 1,350 క్యూసెక్కులు మాత్రమే తాగునీటికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. రాబోయే 24 అవర్స్లో ఆల్మట్టి డ్యామ్ గేట్లు మరొకసారి ఎత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.